Good morning, everyone. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women, Elur. Today's topic is Java differs from C and C++. Now, coming to Java differ from C and C++. Java was developed based on C and C++. But Java differs from C and C++ in many ways. Java does not support many features in C and C++. ఓకే సో జావా అనేది దేని నుంచి డెవలప్ అయింది అంటే సి నుంచి C++ లాంగ్వేజ్ నుంచే డెవలప్ చేశారు. అంటే దాంట్లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన వాటిని యూజ్ చేసే డెవలప్ చేశారు. కానీ అది సి నుంచి సికి C++కి చాలా డిఫర్గా ఉంటుంది. చాలా వేస్లో చాలా చాలా ప్రోగ్రామింగ్ లెవెల్స్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. జావా అంతేకాదు జావా చాలా సపోర్ట్ చేయదు. సిలో C++లో ఉన్న ఫ్యూచర్స్ని చాలా సపోర్ట్ చేయదు. జావా డస్ నాట్ ఇన్కార్పొరేట్ అ నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ అవైలబుల్ ఇన్ సి అండ్ C++. సిలోను C++లో ఉన్న చాలా ఫ్యూచర్స్ని అది సపోర్ట్ చేయదు. For the benefits of C and C++ programmers, we point out here a few major difference between C, C++ and Java languages. సో బెనిఫిట్ సిలో C++ ప్రోగ్రామర్స్కి బెనిఫిట్ అంటే ఏమైతే సిలో యూస్ చేస్తామో అవి ఇక్కడ ఏమైతే యూజ్ అవ్వవో వాటి వల్ల బెనిఫిట్స్ వాటిని యూజ్ చేయకుండా జావాని డెవలప్ చేయడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి అవన్నీ ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ జావా అండ్ సి చూద్దాం. ఓకే జావా లుక్స్ లైక్ సి అని చెప్తాడు. మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ సి ఈస్ జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, సి ఈజ్ ఏ స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే చూడటానికి జావా ఎలా ఉంటుంది అంటే మ్యాక్సిమం సీలానే ఉంటుంది. మనం రాసేటప్పుడు యూస్ చేసే వేరియబుల్ డిక్లరేషన్ అన్ని లైక్ సిలో ఎలా అయితే చేస్తామో ఇక్కడ కూడా అలాగే చేస్తాం. బట్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ Java is an object oriented programming, C is an structure oriented programming. So Java language has a mechanism to define classes and objects. సో జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అవటం వల్ల దాంట్లో ఏ మెకానిజం ఉంటుందంటే క్లాసెస్ని డిఫైన్ చేస్తుంది, అలాగే క్లాసెస్కి సంబంధించి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే in an effort to build a simple and safe language, the Java team did not include some of the C features in Java. So అందుకు జావా బేస్డ్ ఆన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి దానికి సెక్యూరిటీ కోసం సింపుల్గా ఉండటం కోసం జావా లాంగ్వేజ్ అనేది ఎవరైనా యూజ్ చేసేటట్టు సింపుల్గాను సేఫ్గాను ఉండటం కోసం సిలో ఉన్న కొన్ని ఫ్యూచర్స్ని జావాలో ఇంక్లూడ్ చెయ్యము. ఆ ఫ్యూచర్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. ఓకే జావా డస్ నాట్ ఇంక్లూడ్ ద సి యూనిక్ స్టేట్మెంట్ కీవర్డ్ సైజ్ ఆఫ్ అండ్ టైప్ డెఫ్. ఓకేనా సిలో మనం యూనిక్గా యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటివి సైజ్ ఆఫ్ అనేది టైప్ డెఫ్ అనేవి జావా సపోర్ట్ చేయదు, అసలు యూజ్ చేయదు. సైజ్ ఆఫ్ అనేది టైప్ డెఫ్ అనేది అసలు ఎందుకు యూజ్ చేస్తాం? సైజ్ ఆఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం డేటా టైప్ యొక్క సైజ్ని మోడిఫై చేసుకోవాలి అనుకుంటే కనుక సైజ్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా అంటే ఒక డేటా టైప్ యొక్క సైజ్ని మనం వేరే డేటా టైప్ యొక్క సైజ్లోకి కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు సైజ్ ఆఫ్ అనేది యూజ్ చేస్తామమ్మ సిలో. టైప్ డెఫ్ అనేది ఏంటి అంటే ఒక వేరియబుల్ని డేటా టైప్గా కన్వర్ట్ చేయాలి అంటే టైప్ డెఫ్ని యూజ్ చేస్తాం. టైప్ డెఫ్ ఈజ్ అన్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. మీరు డేటా టైప్స్లో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చదువుతారు. సో అక్కడ ఉంటుంది టైప్ డెఫ్ అనేది. టైప్ డెఫ్ ఈజ్ అన్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక వేరియబుల్ని మనం డిఫైన్ చేసినప్పుడు ప్రోగ్రాంలో డిక్లేర్ చేసిన వేరియబుల్ని నెక్స్ట్ టైం నుంచి ఆ వేరియబుల్ ఒక డేటా టైప్గా వర్క్ అవ్వాలి అంటే టైప్ డెఫ్ని యూజ్ చేసి కన్వర్ట్ చేస్తాం అనమాట. ఎక్కడ సిలో. ఈ టూ యూనిక్ స్టేట్మెంట్స్ని నేను అసలు జావాలో యూజే చేయను. ఓకే నెక్స్ట్ జావా డస్ నాట్ కంటైనింగ్ ద డేటా టైప్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. అలాగే సిలో స్ట్రక్చర్స్ యూనియన్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చదువుతాం. బట్ అసలు జావా డస్ నాట్ కంటైనింగ్ అసలు ఆ స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ యూనియన్ అనే కాన్సెప్టే జావాలో యూజ్ చేయం. ఓకే జావా డస్ నాట్ డిఫైన్ ద టైప్ మోడిఫైయర్స్ కీవర్డ్స్ ఆటో, ఎక్స్టర్న్, రిజిస్టర్, సైన్డ్ అండ్ అన్సైన్డ్. సో జావాలోకి వచ్చేటప్పటికి మనం ఈ టైప్ మోడిఫైయర్స్ని యూజ్ చేయం. ఏంటి ఆటో అనేది, ఎక్స్టెండ్ అనేది, రిజిస్టర్స్ అనేవి, అలాగే సైన్డ్ అన్సైన్డ్ వాటిని యూజ్ చేయం. సిలో యూజ్ చేస్తాం ఆటో వేరియబుల్స్, ఎక్స్టెండ్ వేరియబుల్స్, రిజిస్టర్స్, స్టోరేజ్ క్లాసెస్ అని మరి కూడా చదువుతారు. సో దాన్ని అసలు జావాలో యూజ్ చెయ్యం అని చెప్తాడు. సో జావాలో యూజ్ చేసే టైప్ మోడిఫైయర్స్ ఏంటి అంటే
యాక్సెస్ స్పెసిఫైర్స్ ఏంటి అంటే పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్ట్ అలాంటివి యూస్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం ఆటో, ఎక్స్టర్న్, రిజిస్టర్, సైన్డ్ అండ్ అన్సైన్డ్ అని చెప్పి యూస్ చేస్తాం సిలో. వాటిని జావా సపోర్ట్ చేయదు. ఓకే, జావా డస్ నాట్ సపోర్ట్ అండ్ ఎక్స్ప్లిసిట్ పాయింటర్ టైప్. మెయిన్ ఇదే, పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని అసలు జావా సపోర్ట్ చేయదు. ఎందుకు అనేది నేను ఫ్యూచర్స్లో చెప్పేటప్పుడు కూడా చెప్పాను. పాయింటర్స్ని యూస్ చేయటం వల్ల సెక్యూరిటీ అనేది మిస్ అవుతుంది. ఆ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం జావా అసలు పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని అసలు ఇంక్లూడే చేసుకోదు అని చెప్పాను. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా, జావా డస్ నాట్ సపోర్ట్స్ అండ్ ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్ టైప్. పాయింటర్స్ అనే టైప్ని అసలు జావా సపోర్ట్ చేయదు. జావా డస్ నాట్ హ్యావ్ ఏ pre-processors and therefore we cannot use the hash define, hash include, hash if define statements. మనం సిలో ప్రోగ్రామ్ రాసేటప్పుడు hash include stdio.h, hash define pi equal to 1.24 అని చెప్పి రైట్ చేస్తామని చెప్పుకున్నాం, అవునా? ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు ప్రీ ప్రాసెసర్స్ అనే కాన్సెప్టే జావాలో యూస్ చేయం. అంటే హ్యాష్ డిఫైన్ అని, హ్యాష్ ఇంక్లూడ్ అని, హ్యాష్ ఇఫ్ డిఫైన్ అని ఇలాంటి స్టేట్మెంట్స్ ఏమి మనం జావాలో రైట్ చేయం. దానికి బదులుగా ఇంపోర్ట్ స్టేట్మెంట్ని యూస్ చేస్తాం. ఎందుకంటే ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాం కాబట్టి దానికి బదులుగా ఇంపోర్ట్ యూస్ చేస్తాం. ఓకే, జావా రిక్వైర్స్ దట్ ద ఫంక్షన్స్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి డిక్లేర్డ్ విత్ ఎంప్టీ parenthesis అండ్ నాట్ విత్ ఏ వాయిడ్ కీవర్డ్ యాజ్ డన్ ఇన్ సి. ఇదేంటి అంటే జావాలో మనం ఫంక్షన్స్ని యూస్ చేస్తాం. ఎలా అంటే మెథడ్స్ అన్నా ఫంక్షన్స్ అన్నా సేమ్ కాబట్టి జావాలో మనం ఏం యూస్ చేస్తాము అంటే ఫంక్షన్స్ యూస్ చేస్తాం. విత్ నో ఆర్గ్యుమెంట్స్ అంటే విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ నో ఆర్గ్యుమెంట్స్ గురించి మీకు ఐడియా ఉంటుంది కదమ్మా. సిలో ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్, విత్ నో ఆర్గ్యుమెంట్స్ అంటే, విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే యాడ్ ఆఫ్ అని చెప్పి ఇంట్ ఏ కామా ఇంట్ బి, యాడ్ ఎక్స్ కామా వై అలా పాస్ చేస్తే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నట్టు కదా. సో విత్ నో ఆర్గ్యుమెంట్స్ అంటే యాడ్ ఆఫ్ అని రాయటమే, అంటే యాడ్ ఫంక్షన్ రైట్ చేయటమే. సో జావాలో మనం విత్ నో ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ని డిక్లేర్ చేసేటప్పుడు ఎలా డిక్లేర్ చేస్తామంటే ఎంటీ పెరాన్సిస్ రైట్ చేస్తాం. అంటే యాడ్ ఆఫ్ అని చెప్పి పెరాన్సిస్లో మనం ఏమీ పాస్ చేయం, అలా లీవ్ చేసేస్తాం. బట్ సిలోకి వచ్చేటప్పటికి ఏంటంటే కంపల్సరీ దాంట్లో వాయిడ్ అని చెప్పి రాస్తాం. అంటే ఆ మెథడ్లో ఏమీ లేదు, ఆ ఫంక్షన్లో ఏమీ లేదు, ఇట్ కెనాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, ఇట్ కెనాట్ ఎనీ పారామీటర్స్ అని చెప్పడం కోసం ఫంక్షన్లో ఏం రాస్తామంటే వాయిడ్ అని చెప్పి రాస్తాం. బట్ జావాలోకి వచ్చేటప్పటికి అలా రాయాల్సిన అవసరం లేదు. పారామీటర్స్ కావాలితే పాస్ చేసుకో, లేకపోతే చెయ్యకు, అలా విడిగా వదిలేసి అంతే తప్ప వాయిడ్ అనే కీవర్డ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. సిలో యూస్ చేసినట్టు జావాలో యూస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తాడు. ఓకే, నెక్స్ట్ Java adds new operators such as instance and instance of operators. So అవేమీ యూస్ చేయదు, కానీ ఏ ఆపరేటర్స్ని యూస్ చేస్తుందంటే ఇన్స్టాన్స్ ఆపరేటర్స్ని యూస్ చేస్తాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేయడం కోసం. అలాగే ఈ ఆపరేటర్ని కూడా మనం ఏదన్నా వాల్యూని అసైన్ చేయాలి అనుకున్నప్పుడు యూస్ చేస్తాం. ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్స్ దగ్గర యూస్ చేస్తాం, అక్కడ తెలుస్తుంది మీకు. ఈ రెండింటిని జావాలో కొత్తగా ఈ కొత్త ఆపరేటర్స్ రెండింటిని యూస్ చేస్తాం. ఇన్స్టాన్స్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్కి సంబంధించిన ఏదైనా వాల్యూని అసైన్ చేయాలి అనుకున్నప్పుడు, అలాగే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని మనం యూస్ చేస్తాం అనమాట. సో ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని నేను జావాలో యూస్ చేస్తాను. ఈ టాపిక్ సిలో ఉండదు, ఇక ఎక్కడ ఉంటుంది అంటే జావాలో యూస్ చేస్తాను అని చెప్తాడు. ఓకే, నెక్స్ట్ జావా యాడ్స్ లేబుల్డ్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్. సిలో మనం బ్రేక్ యూస్ చేస్తాం, అలాగే కంటిన్యూ యూస్ చేస్తాం. సేమ్ సిలో ఎలా అయితే యూస్ చేస్తామో అలాగే జావాలో కూడా ఏం యూస్ చేస్తాం అంటే బ్రేక్ని, కంటిన్యూని యూస్ చేస్తాం అని చెప్తాడు. ఓకే, నెక్స్ట్ జావా యాడ్స్ మెనీ ఫ్యూచర్స్ రిక్వైర్డ్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సి నుంచి డెవలప్ అయింది, కానీ జావాలో ఎక్కువ ఫ్యూచర్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సంబంధించి యూస్ చేస్తాము. రిక్వైర్డ్ ఫ్యూచర్స్ మోర్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సి అనేది స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ కాబట్టి స్ట్రక్చర్లో కొంత డేటాని యూజ్ చేసి జావాని డెవలప్ చేశాం, కానీ ఎక్కువగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీద బేస్ అయ్యి డెవలప్ చేశాము అని చెప్తాడు. క్లియర్? నెక్స్ట్ జావా అండ్ C++. సో ఇందాక జావాకి సికి డిఫరెన్సెస్ చూసాం. ఏంటి అంటే సిలో ఉన్నవి చాలా మనం జావాలో యూస్ చేయమని చెప్పాం. ఏంటి అంటే పాయింటర్స్ని యూస్ చేయం, ప్రీ ప్రాసెస్ని యూస్ చేయం, అలాగే ఎంటీ పెరాన్సిస్లో వైడ్ అనే కీవర్డ్ని యూస్ చేసి సిలో మనం ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అనేవి రాస్తాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి జావాలో అలా రాయమని చెప్తాడు. ఇంకా యూనియన్ స్ట్రక్చర్స్ అనేవి యూస్ చేయం, అలాగే సైజ్ ఆఫ్ టైప్ డెఫ్ అనే
కీవర్డ్స్ని యూస్ చేయం. ఇంకా మనం టైప్ మోడిఫైయర్స్ ఆటో, ఎక్స్టెండ్, రిజిస్టర్స్ అలాంటివి కూడా మనం ఏమి జావాలో యూస్ చెయ్యం అని చెప్తాడు. ఓకే, మరి C++కి జావాకి డిఫరెన్స్ ఏంటో చూడండి. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని C++ ఆల్సో ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అమ్మ. Okay, but Java is a truly object oriented programming, while C++ is basically C++ కూడా C నుంచే డెవలప్ అయింది. సో అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎక్స్టెన్షన్తో ఉంటుంది, కానీ మెయిన్ Cలో ఉన్న ప్రోగ్రామ్ని యాజ్ టీస్గా C++లో మనం రైట్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే రన్ చేయొచ్చు. సో Cలో ప్రోగ్రామ్ని C++లో యాక్సెస్ చేస్తాం కాబట్టి ఓన్లీ Cలో ఉన్న డేటా యాజ్ టీస్గా ఎక్స్టెన్షన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఎక్స్టెన్షన్గా మారుస్తాం అంతే. సో అది C++ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అవుతుంది, కానీ ఇట్స్ నాట్ ఏ ట్రూలీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. జావా ఈజ్ ఏ ట్రూలీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాడు. ఓకే, సో C అనేది బేసికల్లీ C++ అనేది బేసికల్లీ C నుంచి డెవలప్ అవుతుంది విత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎక్స్టెన్షన్. సో Cలో ఉన్న డేటానే యాస్టీస్ ఉన్న ప్రోగ్రామ్ మనం C++లో రాయొచ్చు. బట్ ఈ C++లో రాయటం వల్ల అది ఏమిటి అవుతుందంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎక్స్టెన్షన్తో వర్క్ అవుతుంది. దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇండికేట్స్. ప్లస్ అంటే ఏంటి? ఇంక్రిమెంట్, అవునా? యాడింగ్ అనమాట. X++ అంటే +1 కింద. అలాగే Cలో ఉన్న ఫ్యూచర్స్ని ++ ఇంకొంచెం ఇంక్రిమెంట్ అయ్యి అవి వర్క్ అవుతాయి అని చెప్తాడు. ఇఫ్ దేర్ఫోర్ పాసిబుల్ టు రైట్ అండ్ ఓల్డ్ స్టైల్ C ప్రోగ్రామ్ అండ్ రన్ ఇట్ సక్సెస్ఫుల్లీ అండర్ C++. సేమ్ ఏంటంటే Cలో ఉన్న ఓల్డ్ ప్రోగ్రామ్ ఎలా అయితే రైట్ చేశానో అలాగే C++లో రాస్తే వర్క్ అవుతుంది. బట్ ఏంటి అంటే C++లో వన్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ C అని చెప్తాడు. ఏంటి అంటే అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎక్స్టెన్షన్ అని చెప్తాడు. క్లియర్? జావా appears to be similar to C++ when we consider only the extension part of C++. సో జావా అనేది C నుంచి డెవలప్ అయిందంటే C నుంచే కదా C నుంచి C++ నుంచి జావా వచ్చింది కాబట్టి ఆ C++కి ఎక్స్టెన్షన్ పార్ట్కి సంబంధించింది కాకుండా జావా అనేది దాంట్లో ఏమైతే ఫ్యూచర్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి డెవలప్ చేశారు అని చెప్తాడు. సో C++లో ఎక్స్టెన్షన్లో ఉన్న డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ డిఫికల్టీస్ని మోడిఫై చేస్తూ జావా అనే దాన్ని డెవలప్ చేశారు అని చెప్తా. సో ఆ డెవలప్ చేసిన ఫ్యూచర్స్ ఏంటి అనేది చూద్దాం. లిస్ట్ బిలో ఆర్ సమ్ మేజర్ C++ ఫ్యూచర్స్ దట్ వేర్ ఇంటెన్షనలీ ఒమిటెడ్ ఫ్రమ్ జావా ఆర్ సిగ్నిఫికెంట్లీ మోడిఫైడ్. చెప్పాను కదా, Cలో నుంచి C++ నుంచే జావా డెవలప్. బట్ Cలో ఏవైతే మెయిన్ ఫ్యూచర్స్ అనుకుంటామో వాటిని జావాలో యూస్ చెయ్యం. ఆ యూస్ చేయని ఏవైతే తీసేసి మనం జావాని డెవలప్ చేసామో ఆ ఫ్యూచర్స్ని ఇక్కడ రాసాం మనం. జావా డస్ నాట్ సపోర్ట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది జావా సపోర్ట్ చేయదు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఈజ్ అన్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. C++ అది సపోర్ట్ చేస్తుంది ఆపరేటర్ ఓవర్. బట్ జావా అనేది అది సపోర్ట్ చేయదు, ఆపరేటర్ ఓవర్లోడింగ్ని సపోర్ట్ చేయదు. ఓకేనా? దానివల్ల ఏంటి అంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడం కోసం ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని జావా సపోర్ట్ చేయదు అని చెప్తాడు. ఓకే, జావా డస్ నాట్ హ్యావ్ టెంప్లెట్ క్లాసెస్ యాజ్ ఇన్ C++లో టెంప్లెట్ క్లాసెస్ ఉంటాయి, వాటిని జావాలో అసలు యూజ్ చేయం. టెంప్లెట్ క్లాసెస్ అంటే ఆల్రెడీ ఒకసారి క్లాసెస్ని డిఫైన్ చేసేసి ఎలా అయితే టెంప్లెట్గా ఉంటుందో ఆ టెంప్లెట్ క్లాసెస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అలా ఆ వేలో అంటే క్లాసెస్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవడం జావాలో ఉంటుంది, కానీ టెంప్లెట్ క్లాసెస్ని యూజ్ చేసుకోవడం మాత్రం జావాలో యూజ్ చేయమని చెప్తాడు. జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్లాసెస్. ఇక్కడ కూడా జావా ఏం సపోర్ట్ చేయదంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వల్ల వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఉంటుంది, దానివల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఆ యూస్ఫుల్నెస్ కోసం ఏం చేస్తా అంటే దిస్ ఈజ్ accomplished using the new feature called interfaces. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని యూజ్ చేయదు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని ఆ కాన్సెప్ట్లో ఉన్న ఫ్యూచర్ని యూజ్ చేసుకోవడం కోసం ఇంటర్ఫేసెస్ అనే న్యూ నేమ్తో దాంట్లో ఉన్న ఫ్యూచర్ని యూజ్ చేసుకుంటామని చెప్తాడు. అర్థమవుతుందా? దీంట్లో ఆ ఓవర్లోడింగ్ అనేది ఫంక్షన్ ఓవర్లోడింగ్ యూజ్ చేస్తుంది, ఆపరేటర్ ఓవర్లోడింగ్ యూజ్ చేయదు. ఇక్కడ కూడా క్లాసెస్ ఒకసారి డిఫైన్ చేసిన క్లాసెస్ని యూజ్ చేసుకుంటుంది, కానీ టెంప్లెట్ క్లాసెస్ని యూజ్ చేసుకోదు. ఇక్కడ కూడా ఏం చేస్తుంది? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది, కానీ ఏం సపోర్ట్ చేయదు? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. బట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వల్ల ఫ్యూచర్, దానివల్ల చాలా ఫ్యూచర్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్యూచర్ని ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్తో యూజ్ చేసుకుంటుంది అని చెప్తాడు. సో ఆ ఫ్యూచర్ ఏంటి అనేది ఇంటర్ఫేసెస్ అనే చాప్టర్ ఉందమ్మా, అక్కడ చూద్దాం. ఓకే, జావా డస్ నాట్ సపోర్ట్ గ్లోబల్ వేరియబుల్స్ని సపోర్ట్ చేయదు.
ఓకేనా. ఎవ్రీ వేరియబుల్ అండ్ మెథడ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద క్లాస్ అండ్ ఫార్మ్ పార్ట్స్ ఆఫ్ దట్ క్లాస్. సో అసలు గ్లోబల్ వేరియబుల్స్ ఉండవా అంటే క్లాస్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పుకున్నాం, అవునా కదా. కానీ జావా డస్ నాట్ సపోర్ట్ గ్లోబల్ వేరియబుల్స్. మామూలుగా గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఎక్కడ చేస్తాం, మెయిన్ పైన డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. అలా ఆ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ అనేది జావా సపోర్ట్ చేయదు. కానీ ఎక్కడ రాస్తుంది అంటే ప్రతి వేరియబుల్ని మెథడ్ని ఎక్కడ డిక్లేర్ చేస్తుంది అంటే విత్ ఇన్ ద క్లాస్లో డిక్లేర్ చేస్తుంది. ఆ పార్ట్ ఆఫ్ ద డిక్లరేషన్ పార్ట్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే విత్ ఇన్ ద క్లాస్లోనే ఉంటుంది అని చెప్తాడు. క్లియర్. జావా డస్ నాట్ యూజ్ పాయింటర్స్. C++లో కూడా పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. జావా సిలోదే సపోర్ట్ చేయదు అంటే C++లో కూడా సపోర్ట్ చేయదు కదా. జావా డస్ నాట్ యూజ్ పాయింటర్స్. జావా హ్యాస్ రీప్లేస్డ్ ద డిస్ట్రక్టర్ ఫంక్షన్ విత్ ఫైనలైజ్ మెథడ్. ఓకేనా. జావా అనేది డిస్ట్రక్టర్ అనే ఫంక్షన్ని సపోర్ట్ చేయదు, దానికి బదులుగా ఫైనలైజ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తుంది అని చెప్తాడు. డిస్ట్రక్టర్ అంటే ఏంటంటే ఆపోజిట్ టు ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసి దాంట్లో ఉన్న డేటాని యూజ్ చేసుకోవడం కోసం ఫంక్షన్ని మెథడ్ నేము క్లాస్ నేము సేమ్గా యూజ్ చేసి దాంట్లో ఉన్న ఫ్యూచర్స్ని యూజ్ చేసుకోవడం కోసం కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేస్తాం. సో డిస్ట్రక్టర్ అంటే మనం ఆటోమేటిక్ ద ఆపోజిట్ టు కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే మనం కట్టడం మనం అనుకున్నాం అనుకో, డిస్ట్రక్టర్ అంటే డిస్ట్రాయింగ్. ఓకేనా. డిస్ట్రాయింగ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. మనం చేసిన కన్స్ట్రక్టర్ని వద్దు అనుకుంటే కనుక డిస్ట్రక్టర్ ఫంక్షన్తో చేస్తాం. ఆ డిస్ట్రక్టర్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేయదు జావా. ఆ డిస్ట్రక్టర్ ఫంక్షన్ అనే దాన్ని దేని ద్వారా యూజ్ చేస్తుంది అంటే ఫైనలైజ్ అనే ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తుంది అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్లో మీకు తెలుస్తుందమ్మా, అక్కడ చూద్దాం ఫైనలైజ్ ఫంక్షన్ అంటే ఏంటి అనేది. ఓకే. నెక్స్ట్, దే ఆర్ నో హెడర్ ఫైల్స్ ఇన్ జావా. ఇందాక కూడా చెప్పుకున్నాం హ్యాష్ ఇంక్లూడ్, హ్యాష్ డిఫైన్ అలాంటివి జావా సపోర్ట్ చేయదు అని. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అక్కడ యూజ్ చేస్తాము, stereo.h అని C++లో యూజ్ చేస్తాం. సో అక్కడ ఇక్కడ హెడర్ ఫైల్స్ వర్క్ అవుతాయి, ఎక్కడ సిలోను C++లోను. బట్ జావా మాత్రం హెడర్ ఫైల్స్ అనే టాపిక్నే సపోర్ట్ చేయదు అని చెప్తాడు. జావా ఆల్సో యాడ్ సమ్ న్యూ ఫ్యూచర్స్. సో కానీ వీటిలో ఉన్న కొన్ని ఫ్యూచర్స్ని ఏవైతే ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఉంటాయో అది జావా సపోర్ట్ చేయదు. కానీ వీటి కాకుండా మిగిలిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ని జావా యాడ్ చేసుకుంటుంది. ఏంటంటే ప్యాకేజెస్ అని, ఇంటర్ఫేసెస్ అనేది, అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది, ఆపరేటర్ ఓవర్లోడింగ్ వర్క్ చేయదు కానీ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనేదాన్ని, మెసేజ్ కమ్యూనికేషన్ అనేది, ఇలాంటివన్నీ జావాలో అడిషనల్ ఫ్యూచర్స్ అనేవి యాడ్ అవుతాయి అని చెప్తాడు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది వైల్ C++ ఇదే సబ్సెట్ ఆఫ్ సి, జావా ఈజ్ నెయిదర్ ఏ సబ్సెట్ నార్ ఏ సూపర్సెట్ నార్ ఏ సబ్సెట్ ఆఫ్ C ఆర్ C++. చూడండి డయాగ్రామ్. అంటే C++ అంటే C++ అనేది సి నుంచే బేస్ అయ్యింది. సిలో ఉన్నదంతా C++లో రైట్ చేయొచ్చు. ఓకే. బట్ జావా అనేది ఏంటి అంటే సికి C++కి సూపర్ సెట్ గాను సికి సబ్సెట్ గాను వర్క్ అవుతుంది. ఓకేనా. జావా ఈజ్ నెయిదర్ ఏ సూపర్ సెట్ నార్ ఏ సబ్సెట్ ఆఫ్ C ఆర్ C++. ఓకే. సి ఈజ్ ఏ C++ ఎలా ఉంటుంది అంటే ఈజ్ ఏ చూడండి C++ ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ సి. ఓకే. జావా ఈజ్ నెయిదర్ సూపర్ సెట్ ఆర్ సబ్సెట్ ఆఫ్ సి అండ్ C++ అని చెప్తాడు. అంటే జావా మీ కన్సిడర్ ఫస్ట్ కజిన్, జావాకి C++ అనేది ఫస్ట్ కజిన్ అనుకుంటే సి అనేది సెకండ్ కజిన్ అని చెప్తాడు. ఓకేనా. జావా C++ ఈజ్ ద ఫస్ట్ కజిన్ ఆఫ్ జావా అండ్ సి ఈజ్ ద సెకండ్ కజిన్ ఆఫ్ జావా అని చెప్తాడు. క్లియర్. సో ఇది జావాకి సికి C++కి ఉన్న డిఫరెన్స్. దట్ మీన్స్ సిలో C++లో ఉన్న మెయిన్ ఫ్యూచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయకుండా వాటిలో జావాకి సికి C++కి సంబంధించిన డేటాని యూజ్ చేసుకుంటూ జావా అనేది డెవలప్ చేశారు. డేటా అంటే దాంట్లో కొన్ని ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి ఉన్నాయో వాటన్నిటినీ జావాలో యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏదైతే మెయిన్ ఫ్యూచర్స్ అనుకుంటామో వాటిని జావా ఏం చేస్తుంది అంటే ఒమిట్ చేస్తుంది. ఎందుకని అంటే ఫర్ ద రీజన్ ఆఫ్ సెక్యూరిటీ పర్పస్ అవ్వచ్చు, సేఫ్ పర్పస్ అవ్వచ్చు, సింపుల్గా ప్రోగ్రామ్ని డెవలప్ చేయడం కోసమైనా అవ్వచ్చు అని చెప్తాడు. సో ఇది వాట్ ఈస్ హౌ డిఫర్ ఫ్రమ్ జావా డిఫర్ ఫ్రమ్ సి అండ్ C++ అని. అమ్మ సేమ్ది ఇదంతా మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయటం కోసం నేను ఒక టేబుల్ డిఫైన్ చేశాను. సో ఆ టేబుల్లో డిఫరెన్సెస్ చూడండి ఒకసారి. ఇంకోండి C++, జావా ఏంటి డిఫరెన్స్ అనేది. సో ప్రోగ్రామింగ్ పారాడైగ్రామ్. సో అంటే మనం దీని యొక్క ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సి అనేది ప్రొసీజర్ లాంగ్వేజ్, అవునా. స్ట్రక్చర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కానీ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే సి అని చెప్తాం.
ఓకే, C++ ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా వచ్చేటప్పటికి ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ప్రోగ్రామ్ పారాడైగ్రామ్, సి యొక్క ప్రోగ్రామింగ్ పారాడైగ్రామ్ ఏంటి అంటే సి ఈజ్ అన్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. C++ వచ్చేటప్పటికి C++ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా వచ్చేటప్పటికి జావా ఈజ్ ఏ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. క్లియర్? సో ఆరిజిన్ అసలు మనం సి అనేది డెవలప్ అవటానికి స్టార్టింగ్ ఆరిజిన్ ఎక్కడి నుంచి తీసుకున్నాయి అంటే బేస్డ్ ఆన్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో సీని డెవలప్ చేయడానికి అసెంబ్లీ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని డెవలప్ చేశారు. ఓకే, మరి C++కి వచ్చేటప్పటికి సి లాంగ్వేజ్ని బేస్ చేసుకుని చేశారు. జావా వచ్చేటప్పటికి దేన్ని బేస్ చేసుకున్నారు అంటే సిని C++ని బేస్ చేసుకుని జావాని డెవలప్ చేశారు. సో అసలు సీని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు అంటే డెన్నిస్ రిచీ ఇన్ 1972లో సీని డెవలప్ చేశారు. డెవలపర్ ఎవరు అంటే డెన్నిస్ రిచీ. మరి C++కి వచ్చిన బెర్నార్డ్ స్ట్రోసప్ అనేవాడు చేశాడు. ఎప్పుడు అంటే 1979లో. ఓకే, మరి జావాకి వచ్చేటప్పటికి జేమ్స్ గోస్లీ 1991లో. ఓకే, డెవలపర్స్ ఓకే కదమ్మా, డెన్నిస్ రిచర్డ్, బెర్నార్డ్ స్ట్రోసప్ 1979, జేమ్స్ గోస్లీ ఇన్ 1991. ఓకేనా, మరి ప్రోగ్రామ్ని డెవలప్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా, ఆ ట్రాన్స్లేటర్స్ ఏంటంటే సి ట్రాన్స్లేటర్, కంపైలర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రోగ్రామ్ అంటే కంపైలర్ ఓన్లీ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్, సి ప్రోగ్రామ్. C++ ఆల్సో కంపైలర్ ఓన్లీ. జావాకి వచ్చేటప్పటికి ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అని చెప్తా, అంటే కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రిటర్ వర్క్స్. సో ఇక్కడ కంపైలర్ ఏం చేస్తుంది అంటే సోర్స్ కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ని మిషన్ కోడ్గా ఎవరు చేస్తారు అంటే ఇంటర్ప్రిటర్ చేస్తుంది. కాబట్టి జావాలోకి వచ్చేటప్పటికి ట్రాన్స్లేటర్స్ ఏం వర్క్ అవుతాయంటే కంపైలరు ఇంటర్ప్రిటర్ రెండు వర్క్ అవుతాయి. C++లోకి వచ్చేది ఓన్లీ కంపైలర్ వర్క్ అవుతుంది, సిలో కూడా ఓన్లీ కంపైలర్ వర్క్ అవుతుంది. ఓకే, ప్లాట్ఫామ్ డిపెండెన్సీ. సో సి అనేది ఏం చెప్తామంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్, కంపల్సరీ ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ అనేది యూస్ చేయాల్సిందే దానికి. C++ కూడా అంతే ప్లాట్ఫామ్ డిపెండెంట్. అది ఇక్కడికి వచ్చేటప్పటికి జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటే ఏ సిస్టంలో అయినా, మీకు ఎగ్జాంపుల్ జావా ఇంప్లిమెంటింగ్ ఏ జావా ప్రోగ్రామ్లో నేను చెప్పాను, జావా సోర్స్ ప్రోగ్రామ్ రాస్తే సోర్స్ ప్రోగ్రామ్ని కంపైలర్ ఏం చేస్తుంది అంటే బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఇంటర్ప్రిటర్, ఏ ఇంటర్ప్రిటర్, మిషన్ ఇంటర్ప్రిటర్ అంటే ఏబీసీ మిషన్ అయితే కనుక ఏబీసీ మిషన్ ఇంటర్ప్రిటర్ వర్క్ అవుతుంది, మెసిన్తోస్ అయితే కనుక మెసిన్తోస్ ఇంటర్ప్రిటర్ వర్క్ అవుతుంది, విండోస్ అయితే కనుక విండోస్ ఇంటర్ప్రిటర్ వర్క్ అయ్యి దాన్ని మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది అని చెప్పుకున్నాం, అవునా? సో అందుకే ఇది ఏమవుతుంది, జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అవుతుంది. సి వచ్చేటప్పటికి ప్లాట్ఫామ్ డిపెండెంట్, ఇది కూడా ప్లాట్ఫామ్ డిపెండెంట్ అని చెప్తాడు C++ కూడా. ఓకే, కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరగదు, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అవునా? ప్రోగ్రామ్ని మీరు సోర్స్ కోడ్ రాస్తారు, కంపైలర్ ఏం చేస్తుందంటే సోర్స్ కోడ్ని కన్వర్ట్ ఇంటూ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది. అంటే కోడ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా మారిపోతుంది. అలాగే C++లో కూడా డైరెక్ట్గా మారిపోతుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సోర్స్ కోడ్ని బైట్ కోడ్గా కంపైలర్ మారుస్తుంది, కంపైలర్ మార్చిన బైట్ కోడ్ని ఇంటర్ప్రిటర్ అనేది మారుస్తుంది. సో సోర్స్ కోడ్ని బైట్ కోడ్గా మార్చినప్పుడు ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంటే JVMలో స్టోర్ అవుతుందని చెప్పుకున్నాం. జావా వర్చువల్ మిషన్ గుర్తుందా? జావా వర్చువల్ మిషన్ అనేది మనం చెప్పుకున్నాం. జావా వర్చువల్ మిషన్ ఇస్ ఏ మిషన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ బైట్ కోడ్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? నేను లెక్క ప్రకారం C++ డిఫరెన్స్ అమ్మ మీకు ఫ్యూచర్స్ తర్వాత చెప్పాలి, కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం మీకు ఈ జావా వర్చువల్ మిషన్ అంటే ఒక ఐడియా వస్తుంది, ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఐడియా వస్తుంది, ఇవన్నీ ఐడియా వస్తాయని ఇప్పుడు చెప్తున్నాను నేను. క్లియర్? ఇప్పుడు జావా వర్చువల్ మిషన్ క్లియర్ కదా? కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుతుందంటే సిలో డైరెక్ట్గా జరుగుతుంది, C++లోనూ డైరెక్ట్గా జరుగుతుంది. బట్ జావాలోకి వచ్చేటప్పటికి మాత్రం ఎలా జరుగుతుంది అంటే ఎగ్జిక్యూటెడ్ బై ద జావా వర్చువల్ మిషన్ ద్వారా జరుగుతుంది అని చెప్తాడు. నెక్స్ట్ అప్రోచింగ్. దీంట్లో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ అప్రోచ్ని ఫాలో అవుతాం అంటే టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అవుతాం. C++లో కూడా బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవుతాం, అలాగే జావాలో కూడా బాటమ్ అప్ అప్రోచ్. ఎందుకని అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ఈజ్ అన్ టాప్ డౌన్ అప్రోచ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఈజ్ అన్ బాటమ్ అప్ అప్రోచ్ అని చెప్పుకున్నాం. C++ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగే కదా, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అంటే బాటమ్ అప్ అప్రోచ్ని, ఇది బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. ఆల్రెడీ మీకు చాలాసార్లు టాప్ డౌన్కి బాటమ్ అప్కి డిఫరెన్సెస్ చెప్పాను. టాప్ డౌన్ అంటే ఏం చేస్తుందంటే మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చేస్తుంది అని చెప్పుకున్నాం. బాటమ్ అప్ వచ్చేటప్పటికి ఏంటంటే కింద నుంచి బ్లాక్స్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వాటిని కంబైన్ చేస్తూ వెళ్తుంది, దట్ ఈస్ బాటమ్ అప్ అప్రోచ్ అని చెప్పుకున్నాం, అనా? నెక్స్ట్ ఫైల్ జనరేటర్. సో సిలోకి వచ్చేటప్పటికి ఏం ఫైల్ అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని
జనరేట్ చేస్తుంది. అలాగే C++లో కూడా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. బట్ Cలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తుందంటే క్లాస్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. మనం అంతే కదా, సోర్స్ కోడ్ని కన్వర్ట్ ఇంటూ బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు అది ఏం క్రియేట్ చేస్తుందంటే క్లాస్ ఫైల్ని క్రియేట్ చేస్తుందని చెప్పుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి కంపైలర్ ఏం చేస్తుంది, సోర్స్ కోడ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూటబుల్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఎందుకని అంటే ఇక్కడ కంపైలర్స్ ఏం చేస్తాయంటే సోర్స్ కోడ్ కన్వర్టెడ్ ఇంటూ మిషన్ కోడ్గా మారుస్తుంది కాబట్టి .exe ఫైల్ క్రియేట్ అవుతాయి Cలోను C++లోను. బట్ జావాలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తుంది అంటే జావాలో కంపైలర్ ఓన్లీ సోర్స్ కోడ్ని ఏం చేస్తుంది అంటే బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే అక్కడ ఏం క్రియేట్ అవుతుందంటే క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది అని చెప్తాడు. ఓకేనా, ఫైల్ జనరేషన్ అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ప్రీ ప్రాసెసర్స్ ఇందాక చెప్పుకున్నాం, హ్యాష్ ఇంక్లూడ్, హ్యాష్ డిఫైన్, హ్యాష్ ఇఫ్ డిఫైన్. సో Cలో సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ హెడర్ ఫైల్స్. అలాగే C++లోనూ సపోర్ట్ చేస్తుంది, కానీ జావాలో సపోర్ట్ చెయ్యదు. మరి మనకి కావాల్సిన మెథడ్స్ని ఫంక్షన్స్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటామంటే ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ ఉంది అని చెప్పాను. సో యూజ్ ప్యాకేజెస్, ఇంపోర్ట్ అనే కాన్సెప్ట్ ద్వారా ప్యాకేజెస్లో ఉన్న డేటాని నేను యూజ్ చేసుకుంటాను. క్లియర్? నెక్స్ట్ కీవర్డ్స్. Cలోకి వచ్చేటప్పటికి 32 కీవర్డ్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చదువుకున్నారు. C సపోర్ట్స్ 32 కీవర్డ్స్ అని చెప్పి. C++లోకి వచ్చేటప్పటికి 63 కీవర్డ్స్ని సపోర్ట్ చేస్తుందమ్మా. ఓకేనా, జావాలోకి వచ్చేటప్పటికి 50 డిఫైన్డ్ కీవర్డ్స్ ఉంటాయి. ఇంకా ఆ 50 డిఫైన్డ్ కీవర్డ్స్ని మనం యూస్ చేసుకోవచ్చు జావాలో. ఓకే, Cలో 32 కీవర్డ్స్ని సపోర్ట్ చేస్తుంది, C++లో 63 కీవర్డ్స్ని సపోర్ట్ చేస్తుంది. బట్ జావా వచ్చేటప్పటికి 50 డిఫైన్డ్ కీవర్డ్స్ని యూస్ చేసుకుంటామని చెప్తాడు. క్లియర్? నెక్స్ట్ డేటా టైప్స్. యూనియన్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం, Cలో సపోర్ట్ చేస్తుంది, C++లో సపోర్ట్ చేస్తుంది, జావా సపోర్ట్ చెయ్యదు. సో సేమ్ డేటా టైప్స్, యూనియన్ అండ్ స్ట్రక్చర్స్ ఆర్ సపోర్టెడ్ ఇన్ C, అలాగే సపోర్టెడ్ ఇన్ C++, బట్ నాట్ సపోర్టెడ్ ఇన్ జావా. ఇన్హెరిటెన్స్. సో Cలో అసలు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్టే ఉండదు. ఓకేనా, సో నో సపోర్ట్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉండదు కాబట్టి నో ఇన్హెరిటెన్స్ అని చెప్పి రాశాను Cలో. మరి C++లోకి వచ్చేటప్పటికి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది సపోర్ట్ చేస్తుంది కాబట్టి C++ సపోర్ట్స్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. జావాకి వచ్చేటప్పటికి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది, కానీ దాంట్లో ఉన్న మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని ఎక్సెప్ట్, దాన్ని వదిలేసి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సపోర్టెడ్ ఎక్సెప్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాకుండా మిగిలినలో ఉన్నాయి. ఇన్హెరిటెన్స్లో ఇంకేముంటాయంటే సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. సో ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. ఓకే, నెక్స్ట్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ అసలు Cలో ఉండదు, జావాలో ఉంటుంది. జావా సపోర్ట్ చేస్తుంది ఫంక్షన్ ఓవర్లోడింగ్ని, ఆపరేటర్ ఓవర్లోడింగ్ని సపోర్ట్ చేస్తుంది. C++ అనేది ఫంక్షన్ ఓవర్లోడింగ్ని అలాగే ఆపరేటర్ ఓవర్లోడింగ్ని సపోర్ట్ చేస్తుంది. దాన్నే పాలిమార్ఫిజం అంట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావా కాబట్టి జావా కూడా పాలిమార్ఫిజంని ఓకే చేస్తుంది, అంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్, బట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ని సపోర్ట్ చేయదు. దానివల్ల సేఫ్టీ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి ఆపరేటర్ ఓవర్లోడింగ్ని సపోర్ట్ చేయదు. అర్థమైందా? ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ Cలో అసలు ఉండదు, C++లో ఉంటుంది, C++లో సపోర్ట్ చేస్తుంది. C++ సపోర్ట్స్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ యూజింగ్ ద కాన్సెప్ట్ పాలిమార్ఫిజం. ఓకే, జావా ఆల్సో సపోర్ట్ పాలిమార్ఫిజం, బట్ operator overloading is not supported for security reasons or safety purpose. నెక్స్ట్ పాయింటర్స్ అనేది C సపోర్ట్ చేస్తుంది, C++ సపోర్ట్ చేస్తుంది. అసలు జావాలో పాయింటర్స్ అనే కాన్సెప్టే ఉండదు, ఎందుకంటే డ్యూ టు ద సెక్యూరిటీ రీజన్. అలొకేషన్. సో మనం అలొకేట్ చేయాలి అంటే మెమరీ అలొకేట్ చేయాలంటే మెల్లాక్, కెలాక్ అనే వాటిని యూజ్ చేసి అలొకేట్ చేస్తాం. ఓకేనా, యూజ్ మెల్లాక్ అండ్ కెలాక్. మనం ఒక న్యూ మెమరీ అలొకేషన్ అలొకేట్ చేయాలన్నా, దాన్ని డిస్ట్రాయ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మెల్లాక్, కెలాక్ అనే వాటిని యూజ్ చేసి చేస్తాం. ఓకేనా, ఇక్కడికి వచ్చేటప్పటికి న్యూ ఆపరేటర్ యూజ్ చేసి చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి గార్బేజ్ కలెక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే మెమరీ అలొకేట్ చేసిన దాన్ని చేసిన దాన్ని ఓకే మనం వేరియబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడల్లా మెమరీ క్రియేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆ క్రియేట్ అయింది యూజ్ చేసుకోకపోతే కనుక దాన్ని డిస్ట్రాయ్ చేసేది అంతా ఎవరు చూసుకుంటారంటే గార్బేజ్ కలెక్టర్ అనేది చూసుకుంటుంది. ఓకేనా, ఇది నేను గార్బేజ్ కలెక్టర్ గురించి మీకు ఫ్యూచర్స్ ఆఫ్ జావాలో చెప్పాను. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ అని చెప్పాను. రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని హ్యాండిల్ చేయటాన్ని ఏమంటాము అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంట. సో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ సపోర్టింగ్ అసలు Cలో అసలు ఉండదు, ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఉండదు. ఓకేనా, అలాగే జావాలో సపోర్ట్ చేస్తుంది, అలాగే C++లోనూ సపోర్ట్ చేస్తుంది, జావాలో ఫుల్గా సపోర్ట్ చేస్తుంది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది. ఓకేనా, నెక్స్ట్ టెంప్లెట్స్.
అసలు టెంప్లెట్స్ అనేది ఇందాక చెప్పుకున్నాం, C++లో టెంప్లెట్ క్లాసెస్ ఉంటాయి, వాటిని జావా సపోర్ట్ చేయదు అని. అసలు సిలో టెంప్లెట్స్ అనే కాన్సెప్టే ఉండదు, నాట్ సపోర్టెడ్. C++లో ఉంటుంది కాబట్టి C++ సపోర్ట్ చేస్తుంది, జావా నాట్ సపోర్టెడ్, జావా అనేది అసలు సపోర్ట్ చేయదు. ఓకే, నెక్స్ట్ డిస్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ కూడా అసలు కన్స్ట్రక్ట్ అనేది డిస్ట్రక్టర్ అనే కాన్సెప్టే సిలో ఉండదు. ఓకేనా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లోకి వస్తుంది కాన్స్ట్రక్టర్ డిస్ట్రక్టర్. సి అనేది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి కన్స్ట్రక్ట్ అనే కాన్సెప్టే ఉండదు కాబట్టి డిస్ట్రక్టర్ అసలు ఉండదు. ఎందుకంటే కన్స్ట్రక్టర్తో క్రియేట్ చేసిన క్లాసెస్ని డిస్ట్రాయ్ చేయడం కోసం డిస్ట్రక్టర్స్ యూస్ చేస్తాం C++లో అని చెప్పాను. సో సిలో అసలు ఆ టాపిక్కే ఉండదు కాబట్టి, క్లాసెస్ అనే టాపిక్కే ఉండదు కాబట్టి ఇక్కడ అసలు సపోర్ట్ చేయదు. నో కన్స్ట్రక్టర్స్ నేదర్ డిస్ట్రక్టర్స్, కన్స్ట్రక్టర్స్ ఉండదు, డిస్ట్రక్టర్స్ ఉండవు. C++ సపోర్ట్స్ ద డిస్ట్రక్టర్స్, జావా నాట్ సపోర్టెడ్ ద డిస్ట్రక్టర్స్. సో ఎందుకని అంటే దానికి బదులుగా ఫైనలైజ్ అనే ఫంక్షన్స్ని యూస్ చేస్తుంది, అది తర్వాత చూద్దాం. అసలు ఒక డిస్ట్రక్టర్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేయదు, నాట్ సపోర్టెడ్ జావా. మల్టీ థ్రెడ్డింగ్ ఇంటర్ఫేసెస్, సో సిలో అసలు మల్టీ థ్రెడ్డింగ్ అనే కాన్సెప్టే ఉండదు, మల్టిపుల్ అలాగే ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్టే ఉండదు కాబట్టి సి నాట్ సపోర్టెడ్. C++ కూడా నాట్ సపోర్టెడ్. జావా వచ్చేటప్పటికి మల్టీ థ్రెడ్డింగ్ అనేది ఇంటర్ఫేసెస్ అనేది సపోర్ట్ చేస్తుంది. తెలుసు కదా, మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఎట్ ఏ టైం డిఫరెంట్ వర్క్స్ని చేయటం, జావా అనేది సపోర్ట్ చేస్తుంది అని చెప్తారు. నెక్స్ట్ డేటాబేస్ కనెక్టివిటీ, డేటాబేస్కి సంబంధించి కనెక్టివిటీ అనేది సిలో అసలు ఉండదు, అలాగే C++లోనూ ఉండదు. జావాలోకి వచ్చేటప్పటికి డేటాబేస్ కనెక్టివిటీ అనేది యూస్ చేయొచ్చు. ఓకేనా, JVM యూస్ చేస్తాం కాబట్టి దాని ద్వారా మనం JDK ద్వారా డేటాబేస్ కనెక్టివిటీ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టోరేజ్ క్లాసెస్ అనేవి సి సపోర్ట్ చేస్తుంది, ఆటో ఎక్స్టెండ్ అనే వాటిని యూస్ చేయాలి, రిజిస్టర్స్ వీటన్నిటిని సి సపోర్ట్ చేస్తుంది. సేమ్ అలాగే C++ కూడా ఆటో ఎక్స్టెండ్ రిజిస్టర్స్ వీటిని సపోర్ట్ చేస్తుంది. స్టాటిక్ వీటన్నిటిని C++ సపోర్ట్ చేస్తాయి. స్టోరేజ్ క్లాసెస్ అనే కాన్సెప్ట్ని C++ సపోర్ట్ చేస్తాయి, కానీ జావా నాట్ సపోర్టెడ్ ద స్టోరేజ్ క్లాసెస్ అనే కాన్సెప్ట్ని జావా సపోర్ట్ చెయ్యదు అని చెప్తాడు. క్లియర్ అమ్మా, డిఫరెన్సెస్ అర్థమైనయా? సో మీకు ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్ ప్రకారం మీకు నేను ఫస్ట్ చెప్పాను కదమ్మా, హౌ జావా డిఫర్ ఫ్రమ్ సి అండ్ C++ అనేది మీ టెక్స్ట్ బుక్ ప్రకారం నేను ఆల్రెడీ పైన సికి జావాకి డిఫరెన్సెస్, C++కి జావాకి డిఫరెన్సెస్ చెప్పాను. ఈజీగా అర్థమవుతుందని మీకు ఈ టేబుల్ నేను రైట్ చేసి, ఈ టేబుల్లో ఏమేమి సి సపోర్ట్ చేస్తుంది, ఏది C++ సపోర్ట్ చేస్తుంది, ఏది జావా సపోర్ట్ చేస్తుంది అనేది చెప్పాను. క్లియర్గా అర్థమైంది కదా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు, 5 మార్క్స్కి అడిగాడు, 10 మార్క్స్కి అడిగాడు. సో కాబట్టి జాగ్రత్తగా చదవాలి మీరు. ఓకే, నోట్ చేసుకోండి జాగ్రత్తగా, అలాగే చదవండి. ఓకే గర్ల్స్, ఐ థింక్ టాపిక్ క్లియర్ అనుకుంటున్నాను, ఏ డౌట్స్ ఉండవని అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్ యూ కాంటాక్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.